నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. సో నేచర్లో ఉంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. సో అది ఎక్కడుంది, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కదా. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఫైనల్లీ లష్ క్యాసిల్కి వచ్చేసామండి. అండ్ ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు. నేను వస్తూ ఉంటే అసలు మొత్తం కూడా గ్రీనరీ అండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక అంటే ప్రకృతిని ఆస్వాదించాలి, మరోవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. సో ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఎలా జరిగింది, దీని వెనక అసలు ఏమేమి యూస్ చేశారు, ఎలాంటి ప్రాపర్టీస్ యూస్ చేశారు, ఎంత బ్రెయిన్ పెట్టారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఆర్కిటెక్ట్ అన్వేష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో, సో ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఏందో ప్రోగ్రామ్ చేసాము. సో ఏంటిది? కొలోసియం. సూపర్బ్ గా ఉంది కదా. సో ఇది సెకండ్ వన్. అవునండి. సో ఇది వచ్చేసి లష్ క్యాసిల్. ఎస్, లష్ క్యాసిల్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఉందండి మొత్తం ప్రాపర్టీ? ఇది ఆదిబట్ల అండి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ వండర్లా దగ్గర నుంచి ఒక 2 kilometers లో ఉంది. ఓకే, వండర్లాకి దగ్గరలో ఉందండి. సో అక్కడికి వచ్చేసాం మనం. సో అండ్ అన్వేష్ గారు, మేము దారి పొడుగున వస్తుంటే లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం గ్రీనరీ, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు మైండ్ బ్లోయింగ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి యాక్చువల్లీ 11 acres అండి మేము ఫస్ట్ చూసినప్పుడు. సో క్లయింట్ ఏంటంటే బెస్ట్ ప్లేస్ మీరే సెలెక్ట్ చేయండి మొత్తం ఏరియాలో అంటే, ఈ టాడీ ట్రీస్ ఉన్నాయి కదండి, ఈ టాడీ ట్రీస్ అన్నీ న్యాచురల్గా ఉండే ఇక్కడ. సో మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని 1.5 acre తీసుకున్నాము. 1.5 acreలో ఈ డెవలప్మెంట్ చేసామండి. సో ఇది మనకి 5 months పట్టింది చేయడానికి. జస్ట్ 5 months. జస్ట్ 5 months. 5 months లో మొత్తం ఇదంతా 5 months లో మొత్తం చేసేసాం. ఓ మై గాడ్. సో ఫస్ట్ నేచర్ గురించి మాట్లాడుకుంటూ మనం కన్స్ట్రక్షన్ లోకి వెళ్దాం. సో మనకి లష్ క్యాసిల్ థీమ్ ఏంటంటే అండి, బేసికలీ ఎక్కువ హెవీ ట్రీస్ ఆర్ హెవీ గ్రీనరీ ఉన్నప్పుడు దాన్ని లష్ గ్రీన్స్ అంటారు బేసికలీ. సో అదే థీమ్లో చేస్తున్నాం కాబట్టి లష్ క్యాసిల్ అనే పేరు పెట్టాము. ఓకే, సో ఫస్ట్ ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎందుకు దేనికి యూస్ చేస్తారు? చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ పెట్టారు. అవునండి. సో ఇది 17,000 SFT లాన్ అండి మనకి. ఇందులో ఒక 500 to 550 members వరకు ఈవెంట్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ మీరు స్ట్రీట్ లైట్స్ కూడా చూస్తే ఇది కూడా యాక్చువల్లీ రోమన్ థీమ్డ్ స్ట్రీట్ లైట్స్, హ్యాండ్ మేడ్, టోటలీ కొన్నవి కాదు, అన్ని చేసినవి అండి, హ్యాండ్ మేడ్ చేశారు. సో ఈ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ మొత్తం లాన్ ఏరియా అండి ఈవెంట్స్ కోసము. ఆ ఏరియా మొత్తం స్టేకేషన్, అందులో అన్ని అమ్యూనిటీస్ కానివ్వండి, డిఫరెంట్ అమ్యూనిటీస్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంట్రన్స్ కూడా ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న ప్రాపర్టీ అయినా కూడా మేము పాత్వేస్ ఎక్కువ ప్లే చేసామండి దీంట్లో. అంటే మీరు ఎటు నుంచి అయినా ఎటైనా కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఒక రిసార్ట్లో నడిచిన ఫీలింగే వస్తుంది. ఓకే, సో 3 ways లాగా ఇచ్చారన్నమాట, మొత్తం 4 ways టైప్. అవునండి. ఓకే, సో ఇదేంటి ఏదో డిఫరెంట్గా ఉంది? చెప్పాను కదా లాస్ట్ టైమ్ ఐ వాజ్ ఇంటూ ఆటోమొబైల్స్ ముందు. యా. సో నేను ఇప్పుడు చేసే కన్స్ట్రక్షన్స్లో కూడా ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఏదో ఒకటి ఆటోమొబైల్స్లో. సో దీని ఏంటంటే ఇట్స్ అ మెటడోర్ వ్యాన్ అండి. ఇట్స్ 1990 మోడల్. సో మా డిజైన్లో ఆల్రెడీ 3Dలో మేము ఇంక్లూడ్ చేసాం, బట్ దొరకలేదు మాకు. సో మళ్ళీ మేము వెతికి పట్టుకొని వెతుకొని వచ్చాను. మోడల్స్ ఎక్కువ మన పాత సినిమాలో చూస్తూ ఉంటాం. యా, అవునండి. సో దీంట్లో ఏంటంటే నేను బార్బిక్యూ చేశాను. సో దీంట్లో మనం బార్బిక్యూ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బార్బిక్యూ అండి.
ఇంజిన్ ఉన్న చోట బార్బీక్యూ పెట్టుకున్నారండి. యా సో మీరు ముందు నుంచి చూస్తే కూడా వ్యాన్ స్క్రీన్ యాక్చువల్లీ ఇది ప్రొజెక్టర్ అండి మనది. ఓకే. సో ముందు నుంచి చూస్తే ఎలివేషన్లో మీకు వ్యాన్ లాక్కెళ్తున్నట్టు ఉంటుంది స్క్రీన్. యా అటువైపు హాఫ్ పార్ట్, ఇటువైపు హాఫ్ పార్ట్, మధ్యలో స్క్రీన్ అండి, ప్రొజెక్ట్ స్క్రీనింగ్. అండ్ ఇక్కడ కూడా ఈవెంట్స్ చిన్న చిన్న కాక్టైల్స్ అయినా ఏదైనా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఇక్కడ యాక్చువల్లీ ప్రొజెక్టర్ స్క్రీనింగ్. ప్రొజెక్టర్లో మీకు సో ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి మనకి. పీపుల్ కెన్ సిట్ హియర్, వాచ్ సమ్ మూవీస్ ఆర్ సాంగ్స్, డాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొజెక్టర్ మీకు ఆల్ వ్యూస్ నుంచి కనిపిస్తుందండి. మీరు ప్రాపర్టీలో ఎక్కడున్నా కూడా ప్రొజెక్టర్ అనేది మీకు విజిబుల్ ఉంటుంది. ఓకే. చిన్నగా అక్కడ సిట్టింగ్ ఏరియాలో అరుగులాగా ఇచ్చారు అండ్ మనం చైర్స్ కూడా అరేంజ్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఫ్లోర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టు కదా మొత్తం. ఫ్లోర్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లో అంటే ఒక ఇక్కడ గ్రీనరీ కూడా యాడ్ చేసాము అన్నట్లుగా ఇచ్చారు అన్నమాట. నైస్. ఓకే. సో చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అంటే చిన్న చిన్న మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం కూర్చొని అందరం ఎంజాయ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఆల్సో ఇక్కడ ఇంకా అమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి, ఐ షో యూ.